అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఈరోజు స్పీకర్ ఎన్నిక జరిగింది. ముందుగానే అనుకుంటున్నట్లుగా చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా నిన్న నామినేషన్ వేశారు. ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అయితే సభా సాంప్రదాయాల ప్రకారం స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని అటు అపోజిషన్ ప్రభుత్వం వైపు ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఇటు అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసి తీసుకువెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాలి. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు ఒక్కళ్ళు కూడా సభకు రానటువంటి పరిస్థితి. నిన్న వచ్చారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. సో వైసీపీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేశారు, అయిపోయింది. ఈరోజు అయితే అసలు ఎవరూ రాలేదు. గెలిచినటువంటి 11 మందిలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల టూర్ పెట్టుకుని ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్నారు. మరి మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినట్లు? సో పార్టీ అధినేత రాకపోతే కనీసం గెలిచినటువంటి ఆ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా సరే సభకు రావాలి కదా. బట్ వాళ్ళు ఎవరూ రానటువంటి పరిస్థితి. దీన్నే పవన్ కళ్యాణ్ కొంచెం నొక్కి గట్టిగా చెప్పడం జరిగింది. వైసీపీ సభ్యులు ఎవరో సభలో లేరు అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ మొదటి ప్రసంగంలో దీన్ని ఆయన టచ్ చేయటం జరిగింది. అయితే ప్రజల తరపున నిలబడి పోరాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోవటం సభలో, అంటే బహుశా అయ్యన్న పాత్రుడి గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కొంచెం బాధ కలిగించి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో ఇటీవల కూడా అయ్యన్న పాత్రుడి గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంతే, చచ్చిపోలేదు అని కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇవన్నీ బాధ కలిగించవచ్చు. అలాంటి వ్యక్తిని స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతున్నారు అనేటువంటి ఒక అంశం ఆయనకు నచ్చక సభ నుంచి అసలు సభకు రాకుండా ఉండొచ్చు. కానీ దీనికంటే సభకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా స్పీకర్ని పోడియం దగ్గరకు తీసుకువెళ్లకుండా సైలెంట్గా ఉండింటే నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పుంటే అది వేరేలా ఉండేది. బట్ అది చేయలే. మాకు 40% ఓటింగ్ ఉంది, ఇంతమంది మాకు ఓట్లు వేశారని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వారి తరపున తన గళం వినిపించడానికి అసెంబ్లీకి రాకపోవటం అనేది అసలు ప్రజలు క్షమిస్తారా? ఆయన వచ్చి వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో తప్పులు ఒప్పులు ఉండొచ్చు, వాటి గురించి చర్చించాలి కదా. ఆయన కానీ ఆయన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ఆ గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం చేయాలి కదా. సో అది కూడా చెయ్యకుండా మొహం చాటేయటం అనేది ఏ మేరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. మరి దీన్ని ఆ నియోజకవర్గ ప్రజలు క్షమిస్తారా అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం.